ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు మీకు కొబ్బరి ఉండలు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోనండి. కొబ్బరి ఇలా చిన్న చిన్న కాయలు 3 తీసుకున్నానండి. ఇలా పెట్టి కోరేసుకున్నాను. ఇలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి కూరంతో కోరుతూ ఉంటానండి. దానికి తగ్గట్టుగా ఇదిగోనండి బెల్లం ఇంత తీసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట అండి. చాలా స్వీట్గా ఉంది, బాగుంది. ఇది సరిపోతుందని అనుకుంటున్నాను నేను. మీకు కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. మామూలు బెల్లం అయితే ఇది ఆర్గానిక్ చాలా తీగా ఉందని నేను ఈ మాత్రం వేసానండి. ఇదిగోనండి ఒక పెద్ద గ్లాసున్నర ఉంటుందండి. ముద్దలా ఉంది కదా, అందుకని తెలియట్లేదు, కానీ పెద్ద గ్లాసున్నర ఉంటుందండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ముందే స్టవ్ అంటించకుండానే ఈ కొబ్బరి అంతా ఇందులో వేసేసుకుందాం. మొత్తం తరిగిన మనం కోరుకుని కొబ్బరి అంతా ఇందులో వేసేసుకుని ఇక్కడే బెల్లం కూడా వేసేసుకోవాలండి. వేసేసి కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలి 5 నిమిషాలకి 5 నిమిషాలకి. లేదంటే అడుగంటు పట్టేస్తుంది. దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. ఉండ వచ్చిందో లేదో చూసుకుని అప్పుడు కట్టేసుకోవాలండి. మీకు నేను సగం అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండొచ్చిందో ఎలా అవుతుందో చూపిస్తానండి. ఇదిగోనండి కొబ్బరి వేసాను కదా, ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసేస్తున్నానండి. ఇదిగో ఈ బెల్లం వేసేసాను. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. అదిగోండి కొద్దిగా నెయ్యి చాలు, ఒక పెద్ద స్పూన్ అనుకోండి. ఇలా కలిపేద్దాం. కింద పైన ఇలా కలిపేసాం అనుకోండి, కలిసిపోతుంది. ఇది హైలో పెట్టకూడదండి, మీడియంగాను పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. అడుగంటిపోతుంది, పాకం రాదు, మళ్ళీ నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి కరిగేదాకా మనం జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి కొబ్బరిలో పట్టాలి కదా, ఇలా కలిపేసుకుని. కొంతమంది ఇందులో ఇలాచీ వేసుకుంటారండి, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే దీని ఫ్లేవర్ పోతుంది, కోకోనట్ ఫ్లేవరు. అందుకని నేను వేయనండి. ఇగో స్టవ్ అంటిస్తున్నాను. నేను ఇలాచీ వేయను, మామూలుగా ఇలా రా టేస్ట్ బాగుంటుందని ఇలాగే ఉంచుతాను నేను. ఇదిగోనండి పెట్టాను, కరుగుతుంది. బెల్లం అంతా కరిగాక అప్పుడు మీకు చూపిస్తానండి. చూసారా, బెల్లం అంతా కరిగిందండి. కానీ ఇంకా ఉండ అవ్వాలి, పాకం రావాలి. ఇదిగో ఇలా బెల్లం అయితే కరిగిపోయింది మొత్తం. సిమ్లో పెట్టాను ఇప్పుడు నేను. ఇందాకటి వరకు కొంచెం మీడియంలో ఉంచానండి, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఇంకా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం కరిగిపోయింది కాబట్టి మాడిపోతుందండి. అందుకని కొంచెం కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా కలుపుకుంటే అప్పుడు అది కొంచెం పాకం వచ్చి అప్పుడు ఉండ అయిపోతుందండి. అప్పుడు చూసుకుని మనం తడి చేయి చేసుకుని ఉండ అవుతుందో లేదో చూసుకుని అప్పుడు కట్టేయాలండి. అప్పటి వరకు కొంచెం మనం స్టవ్ దగ్గరే ఉండాలి. కొంచెం అటు ఇటు అయ్యామంటే ఇది మాడిపోతుందండి. అందుకని శ్రద్ధగా చేసుకోవాలి ఇలాంటివి. అందుకని బాగా సిమ్లో పెట్టేసుకోండి. పెట్టుకుంటే గమ్ముని మాడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, మాడకుండా ఉంటుంది. ఉండ వచ్చేస్తుంది, పాకం వచ్చిందంటే ఉండ వచ్చేస్తుందండి. ఇంకా రావాలి, చూద్దామండి ఉండొచ్చాక ఎలా ఉందో. మీరు కూడా ఇలాగే సిమ్లో పెట్టుకుని చేసుకోండి. చూద్దామండి ఇది ఉండ అయిందో లేదో చూద్దాం. కొంచెం తీసుకుని చేయి తడుపుకున్నానండి నేను, వేడిగా ఉంది కదా. ఇదిగోనండి చిన్న పెసరు తీసుకున్నాను. ఇదిగోనండి ఉండ అవుతోంది. ఇదిగోనండి ఉండ పాకం వచ్చేసింది. ఇదిగో ఉండ అయిపోతుంది. ఇప్పుడు కట్టేయచ్చండి. కట్టేసి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చండి. అప్పుడు బాగుంటుంది. చల్లారాక చూపిస్తానండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇదిగోనండి తీయని కొబ్బరి లడ్డూలండి. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ కొబ్బరి లడ్డూలు. ఇదిగో చూడండి ఇలా వచ్చాయండి కొబ్బరి లడ్డూలు. ఈ సైజ్ చేశాను నేను. మరీ పెద్దవైతే తినలేరు కదండి, అందుకని ఓ మాదిరిగా మీడియంగా చేశాను అనమాట. ఇన్ని ఉండలు అయ్యాయండి 3 కొబ్బరికాయలకి. చాలా బాగా వచ్చిందండి ఉండ కూడాను.
చాలా బాగుందండి. టేస్ట్ తీపి సరిపోయిందండి. మీరు కూడా చక్కగా ఇలా కొబ్బరితో ఉండలు చేసుకుని వేసవికాలం పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టారనుకోండి, వాళ్ళు హ్యాపీగా చక్కగా స్వీటు తినేస్తారండి పేచీ పెట్టకుండాను. మీరు ఇది కొబ్బరి బలం కూడానండి. మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వేసవికాలం అయితే మా ఇంట్లో మా కొబ్బరి తోట ఉండేదన్నమాట అండి. అయితే కొబ్బరికాయ కొట్టి మా అమ్మ అటుకులు కొబ్బరి బెల్లం వేసి ఉండలు చేసి ఇచ్చేది. లేదనుకోండి మేము కొబ్బరి కొట్టేసుకుని బెల్లం వేసుకుని ముక్కలు చక్కగా తినేసేవాళ్ళం అండి. చాలా బాగుండేవండి. కొబ్బరి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ఉండలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తింటారండి, అందరూ తింటారు. చక్కగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఈజీ అండి, చాలా ఈజీ ఈ కొబ్బరి ఉండలు. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి.